హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ విజయ్. మనం ఇవాళ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ గురించి తెలుసుకుందాం. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటే పెద్ద పెద్ద శబ్దాలు, డీజే సౌండ్లు, ఇయర్ బడ్స్ అని వస్తున్నాయి కదా ఇప్పుడు, వైర్లెస్ ఇయర్ ఫోన్స్, వాటికి ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే హియరింగ్ లాస్ ని నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటాం. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనకి నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు మాట సరిగ్గా అర్థం కాకపోవడం, పదే పదే అడగడం ఏంటి అని అడగడం, తర్వాత మార్కెట్లో కానీ మూవీకి వెళ్ళినప్పుడు కానీ వాయిస్ క్లియర్గా వినపడకపోవడం, వినికిడి శక్తి అనేది మందగించడం, ఇవన్నీ కనపడుతుంటాయి. సో ఇది కంప్లీట్గా ప్రివెంటబుల్. ఈ నాయిస్ ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలి. లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ కాకూడదు. ఈ లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవడం వల్ల మనకి ఇన్నర్ ఇయర్లో చిన్న చిన్న హెయిర్ సెల్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ అవుతాయి. ఒకవేళ అది డ్యామేజ్ అయితే మాత్రం అది ఇర్రివర్సిబుల్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు సౌండ్ లెవెల్స్ ఎక్స్పోజర్ అనేది నార్మల్గా మనం సేఫ్ అంటామంటే, ఒక 60-60 రూల్ అనేది ఉండేది. ఈ 60-60 రూల్ ప్రకారం 60 మినిట్స్ వరకు 60 డెసిబల్ ఎక్స్పోజర్ సేఫ్. దానికి దాటిన తర్వాత సౌండ్ లెవెల్స్ పెరిగే కొద్దీ మన నాయిస్ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి. నార్మల్గా గుసగుసలు పెడతారు కదా, సో గుసగుసలు అనేది 20 to 30 డెసిబల్ ఉంటుంది. మనం మాట్లాడుకునేది 30 to 40 డెసిబల్ ఉంటుంది. గట్టిగా అరిచేది 60 డెసిబల్ వరకు ఉంటుంది. అంబులెన్స్ సైరన్ వచ్చేసి 120 డెసిబల్ వరకు ఉంటుంది అన్నట్టు. ఈ 120 డెసిబల్ దాటిన తర్వాత నాయిస్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉండాలి. 120 డెసిబల్ ఎబోవ్ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.